ఐపీఎల్ 2025 పునః ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్ లోని మిగిలిన మ్యాచ్లు మొదలవనున్నాయి. అయితే ఐపీఎల్ పునః ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జాతీయ విధుల కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాడు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్ తిరిగి ఐపీఎల్లో పాల్గొనేందుకు రావడం లేదు. ఈ విషయాన్ని బట్లర్ ఇప్పటికే గుజరాత్ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వెస్టిండీస్ తో త్వరలో జరగబోయే T20 వన్డే సిరీస్లకు ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టులో బట్లర్ సభ్యునిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మే 29 నుంచి ఇంగ్లాండ్ జట్టు విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. కాగా తొలుత బట్లర్ ఐపీఎల్లో ఆడేందుకు తిరిగి భారత్కు వస్తాడని, ప్లే ఆఫ్స్ కు మాత్రమే దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ పూర్తిగా ఇప్పుడు మిగిలిన సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. జోస్ బట్లర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన బట్లర్ 71.43 సగటుతో 500 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్ కు ముందు బట్లర్ దూరం కావడం గుజరాత్ కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. గుజరాత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. టైటాన్స్ కు ఇంకా 3 లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు గిల్ సేన తమ ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంటుంది. ఇక గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం బట్లర్ స్థానాన్ని శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుషాల్ మెండిస్ తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ శ్రీలంక క్రికెటర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే PSL తాత్కాలికంగా వాయిదా పడడంతో మెండిస్ గుజరాత్ టైటాన్స్ తో జతకట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్లో మే 18న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.